హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు టైం వచ్చేసి 7:20 అవుతుంది. ఇప్పుడే నేను ట్రిప్ స్టార్ట్ చేశాను. ఇక్కడ మన గచ్చిబౌలి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ దగ్గర నుంచి అఖిల పోయినెక్స్ బిల్డింగ్లోకి ట్రిప్ 6 మెంబర్స్. ఇప్పుడే స్టార్ట్ చేశాను, వెళ్తున్నాను. వచ్చేసి ఇప్పుడే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. అయితే నాకు డైలీ వేరే కంపెనీలో 3 o'clockకి ఉండాల్సింది, ఎర్లీ మార్నింగ్ 3కి. నాది ఐడి బ్లాక్ అయ్యి వేరే కంపెనీకి వెళ్తున్నాను ప్రస్తుతానికి. ఆ కంపెనీలో ఇప్పుడు 8కి పికప్ వేశారు, 8:13కి. ఇప్పుడే స్టార్ట్ అయ్యి వెళ్తున్నాను. ఇక్కడే జస్ట్ 2 kilometers ఉంది నాకు పికప్ లొకేషను. ఇది వెహికల్, ఇది వచ్చేసి ఆటోమేటిక్ వెహికల్. మొత్తము 2024 మోడలే. ఎంత ఒక 6 months వెహికల్ అంతే. కిలోమీటర్స్ కూడా ఒక 13,000 kilometers తిరిగింది అంతే. ఇక్కడే గచ్చిబౌలి TNGO కాలనీ నుంచి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ దగ్గరికి ఒక 2-3 kilometers ఉంటుంది పికప్ లొకేషను. 8:13కి ఉంది పికప్. తర్వాత 9:30కి కానీ 11:30కి కానీ పెడతారు మళ్ళీ పికప్. ఎక్కడే పెడతారో చూడాలి. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఖచ్చితంగా అన్ని పికప్లే ఉంటాయి. మండే అయితే ఓన్లీ పికప్లే ఉంటాయి. ఆఫ్టర్నూన్ నుంచి డ్రాప్లు ఉంటాయి. ఇప్పుడు 6:30కి పెడుతున్నారు కదా, 6:30కి మళ్ళీ 8:30కి 11కి 1కి పెడతారు. మళ్ళీ 3:30కి డ్రాప్ ఉంటుంది. 3:30కి డ్రాపు, మళ్ళీ 5కి డ్రాపు, 7కి 9కి అలా ఉంటాయి. మేము వచ్చేసి 2 కంపెనీలో పెట్టున్నాం వెహికల్. ఫస్ట్ వేరే కంపెనీలో వెళ్తున్నాము. ఆ కంపెనీలో నాది పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ రెడీ అవ్వలేదని చెప్పి అది 10 days టైం ఉన్నది. ఆ 10 days అయిపోయింది. అందుకని ఇప్పుడు వేరే కంపెనీలో పెట్టున్నాం కదా, ఆ కంపెనీకి వెళ్తున్నాము. ఆ కంపెనీ కూడా ఇక్కడే గచ్చిబౌలి విప్రో దగ్గరలోనే ఉంటుంది. ఆ కంపెనీ కూడా, ఆ కంపెనీకి వెళ్తున్నాము. మా ఫ్రెండ్ వెహికల్కి 9:30కి పెట్టారు పికప్. మా ఫ్రెండ్ కంపెనీ కూడా సేమే. ఈ అఖిల బిల్డింగ్ అనేది రెండు ఉన్నాయి వాళ్ళ కంపెనీలు. ఇక్కడ గచ్చిబౌలి ఫ్లైఓవర్ దగ్గర ఒకటి స్కై బిల్డింగ్ ఒకటి, ఇంకోటి వచ్చేసి విప్రో సర్కిల్ దగ్గర నుంచి కొంచెం ముందుకెళ్తే అక్కడ ఉంటుంది. వెళ్తున్నాను. పికప్ లొకేషన్ దగ్గరలో ఉన్నాను ఇప్పుడు నేను. డైలీ ఏం లేదు, ఒక 6 trips కన్నా వేసామంటే, 5 to 6 trips వేసామంటే యావరేజ్గా మనకి 2,500 to 3,000 వరకు వస్తుంది. అంటే ఈచ్ ట్రిప్పు 500 లేదా 700, 900, 20 kilometers అబోవ్ వెళ్తే 900 వస్తుంది. 20 kilometers బిలో కన్నా ఉంటే 500, 700 అట్లా ఉంటుంది. అంటే కిలోమీటర్లను బట్టి ఉంటుంది. అది ఇంకా మన ఓపిక, మనం తోలుకునే దాన్ని బట్టి ఉంటుంది ఏదైనా. సాటర్డే సండే వచ్చేసి ఊబర్లో వెళ్తాము. ఊబర్లో వచ్చేసి ఇది ప్రీమియం వెహికల్ కదా, ట్రిప్స్ ఎక్కువ రాకపోయినా కానీ లాంగ్ ట్రిప్స్ వస్తాయి. లాంగ్ ట్రిప్స్ వచ్చినా కానీ మనకి అమౌంట్ బాగా వస్తుంది. ఒక ఎయిర్పోర్ట్ ట్రిప్స్ కానీ లేకుంటే లాంగ్ ట్రిప్ ఏదైనా వచ్చినా కానీ ఇది ప్రీమియం వెహికల్ కాబట్టి ఖచ్చితంగా అమౌంట్ అయితే ఎక్కువ వస్తుంది. మనం ఫస్ట్ ట్రిప్ స్టార్ట్ చేసే ముందు ఓడోమీటర్ రీడింగ్ కొట్టాలి. రీడింగ్ కొడితేనే ఓపెన్ అవుతుంది. రీడింగ్ కొట్టిన తర్వాత అక్కడికి వెళ్ళి ఎంప్లాయీస్ దగ్గర మనము ఓటీపీ తీసుకోవాలి. ఓటీపీ తీసుకున్న తర్వాత ట్రిప్ స్టార్ట్ చేయాలి. అది కూడా మొత్తం చూపిస్తాను నేను ఒకసారి ఎట్లాగో మీకు. వేరే మొబైల్లో రికార్డ్ చేసి చూపిస్తాను. ఇప్పుడే అయితే పెట్రోల్ పట్టించుకున్నాను. పెట్రోల్ పట్టించుకొని నా పికప్ లొకేషన్ దగ్గరలో ఉన్నా. 7:34 అయింది టైము.
పికప్ టైమింగ్ వచ్చేసి 8:13కి ఇచ్చారు. 8:13కి పికప్ చేసుకుంటే ఒక 15 మినిట్స్లో వెళ్ళిపోతాం కంపెనీ దగ్గరికి. ఈ కంపెనీ చాలా బెస్ట్ అన్ని కంపెనీలతో పోల్చుకుంటే. మనకి పికప్లు డ్రాప్లు అన్నీ దగ్గరలోనే ఇస్తారు. అలాగే మనం రూమ్కి వెళ్ళాలనుకుంటే హోమ్ పికప్లు ఇస్తారు. హోమ్ పికప్లు కూడా మన రూమ్ చుట్టుపక్కల దగ్గరలోనే ఉంటాయి. ఇది చాలా బెస్ట్ కంపెనీ. అమౌంట్ కూడా బాగా ఇస్తారు. దీంట్లో పేమెంట్ కూడా వచ్చేసి 15 డేస్కి ఒకసారి పేమెంట్ ఉంటుంది. మేము ముందు చేసే కంపెనీలో 45 డేస్ 50 డేస్ పడుతుంది పేమెంట్. ఈ కంపెనీలో వచ్చేసి ఆల్మోస్ట్ 15 డేస్కి 1 వీక్ అటు ఇటుగా పేమెంట్ పడిపోద్ది. మార్నింగ్ ట్రిప్స్ కానీ అయితే అసలు ట్రాఫిక్ ఉండదు. ఎలాగైనా బెంగళూరుతో పోల్చుకుంటే కొంచెం ట్రాఫిక్ హైదరాబాద్లో బెటరే. ఎర్లీ మార్నింగ్ నా 3 నుంచి కన్నా పికప్లు డ్రాప్లు కన్నా ఉంటే 3 o'clockకి ఖచ్చితంగా డ్రాప్లు ఉంటాయి. డ్రాప్లు కన్నా పెడితే మార్నింగ్ 7-8 కల్లా మనకి ఆల్మోస్ట్ 3 ట్రిప్స్ కంప్లీట్ అయిపోతాయి. ఇట్లా మార్నింగ్ డే టైంలో చేయాలంటే కొంచెం ట్రాఫిక్ అంతా ఇబ్బందిగా ఉంటుంది. మనకి ట్రిప్స్ పడినా కానీ ఈ ట్రాఫిక్ వల్ల తొందరగా పోలేము. టైం వేస్ట్ అయిపోతుంది. టైం వేస్ట్, పెట్రోల్ వేస్ట్ అంతా ట్రాఫిక్లో. అదే ట్రాఫిక్ లేని టైంలో అయితే ఈజీగా ట్రిప్స్ కంప్లీట్ అయిపోతాయి. ఇదే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఆడ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఇప్పుడే వచ్చేసాను, నేను పికప్ లొకేషన్లోనే ఉన్నాను. నేనైతే ఇక్కడ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ దగ్గర పికప్ లొకేషన్లో వెయిట్ చేస్తున్నాను. ఎంప్లాయీస్ అయితే ఇంకా రాలేదు. ఎంప్లాయీస్ టైమింగ్ వచ్చేసి 8:13కి ఇచ్చారు. మనకి ఎంప్లాయీస్ టైంకి కన్నా రాకపోతే 8:13కి ఇచ్చారు కదా, ఒక 6 to 7 minutes వెయిట్ చేసి వెహికల్ అయితే తీసేయాలి. మనము ఎక్కువసేపు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. లేదనుకుంటే ఒక ఎంప్లాయీస్ కాల్ చేసి లేట్గా వచ్చే పని అయితే అడిగి ఒకవేళ వస్తున్నామని చెప్తే వెయిట్ చేయాలి ఒక 5 to 10 minutes లోపు. లేదంటే వెహికల్ తీసేయాలి. ఎందుకంటే మళ్ళీ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కంపెనీ వాళ్ళు కాల్ చేస్తుంటారు. కాబట్టి మనం టైమింగ్ చూసుకొని వాళ్ళకి కాల్ చేసి వెళ్ళిపోతూ ఉండాలి. కంపెనీకి వెళ్ళిన తర్వాత కలుద్దాం. బాయ్. మొత్తానికైతే కంపెనీ దగ్గరికి వచ్చేసాను. ఇప్పుడే ట్రిప్ ఎండ్ అయిపోయింది. ఇంకా చూడాలి నెక్స్ట్ ఏ ట్రిప్ వేస్తారో చూసి దాన్ని బట్టి చేయాలి. నేనైతే ఇప్పుడే కంపెనీ దగ్గరికి వచ్చేసాను. ట్రిప్ ఎండ్ అయిపోయింది. ఇక వెహికల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ డ్రాప్ పికప్ ఎక్కడ వేస్తారో చూడాలి. ఇప్పుడే వచ్చేసాను. ఎంప్లాయీస్ అందరు దిగేసారు, వెళ్ళిపోయారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. దయచేసి వీడియో నచ్చితే అందరూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేసి ఆల్ యాక్టివేషన్ చేసుకోండి. నేను చేసే వీడియో ప్రతి ఒక్కటి మీకు నోటిఫికేషన్ వస్తుంది. సీ యూ గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.